ఎమోషన్స్ ఎక్కువ చెప్పడం మొదలు పెడితే 100% థియేటర్లో ఏదైనా ప్రమాదం అంటే ఇదైపోయే నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రీఎడిట్ చేసుకుంటూ జస్ట్ థియేటర్కి వస్తున్నారు ఆడియన్స్, వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి. ఏది ఫియర్ ఫ్యాక్టర్ ద్వారా కేవలం దాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మాకు కావాల్సిన టైంలో చాలా తక్కువ టైంలో మూవీ చెప్పాలి అనుకున్నాం. అందువల్లనే అది ఏంటంటే కొంతమంది క్రిటిక్స్ అది నచ్చకపోవచ్చు, అంటే ఒరిజినల్గా చెప్పే క్రిటిక్స్ దాన్ని కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం. బట్ అది మాకున్న పరిస్థితి ప్రకారం ఈ సినిమాని ఇలా చెప్పకపోతే ఆ సినిమా ఆడదు. చిన్న క్యాస్టింగ్ పైన కావచ్చు, చిన్న బడ్జెట్ కావచ్చు. వంశీ గారు కథ డిస్కషన్ అన్ని జరుగుతాయి, బ్యాక్ స్టోరీలు ఉండాలి, అన్నీ రాసుకుంటాం. కానీ నిజంగా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చేస్తేనే 245-3 గంటల సినిమాలు తీస్తేనే అంత లెంగ్త్ ఇస్తుంటారు మన వాళ్ళు. అవునా కదా? మరి ఇట్లాంటి సినిమాలు ఎంత క్లుప్తంగా ఎంతో చెప్పాలి అంత చెప్పినా ఎంజాయ్ చేస్తాం. మీరు అడిగి అన్ని చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, డెఫినెట్గా 3 hours 350 minutes చేయాలి. ఏమైనా ట్రిమ్ చేశారా సార్ సినిమా? చేయాలి. ఎగ్జాక్ట్ మ్యాక్సిమం చేసి ఉంటే 3 నిమిషాలు 4 నిమిషాలు చేసి అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు షూట్ చేసేది. నేను చూడని చేయలేదు. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మంది. 4 సినిమాలు చేసి ఒక సినిమా చేస్తారు. దాని మూలంగా ఏంటంటే చాలా ఎవరో చెప్పారు నెగిటివ్ ఉంది, నెగిటివ్ నుంచి డిజిటల్ అవుతే కాస్ట్ తగ్గాలి కదా, నెగిటివ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్. కానీ యాక్చువల్గా ఏమైందంటే డిజిటలైజ్ అయినాక కాస్ట్ పెరిగిపోయింది అన్ని సినిమాలు. ఎందుకంటే డిజిటలే కదా, నెగిటివ్ ఫ్రీ కదా అని చెప్పి గంటలు పైన కింద లెఫ్ట్ రైట్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. 4 సినిమాలు చేస్తున్నారు, దాన్ని ఎడిట్ ఒక సినిమా చేస్తున్నారు. బట్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దట్ నోబడీ ఈస్ రియలైజింగ్. వాట్ ఈస్ గుడ్ అబౌట్ ఇట్ మొత్తం ఎడిట్ పేపర్ మీద చేసుకుని ఆ విజువలైజ్ చేసుకుని దానికి ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండాలి చాలా అని దాన్ని చేసేది కాబట్టి ఇవాళ ఓకే. హెబ్బా గారు వాటర్ బాటిల్తో